ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 115 అధ్యాయం 3వ వచనం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులరా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అదేవిధంగా మనము వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 135వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించేవాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నువ్వేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనం. కాబట్టి పైన ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవా దేవుడని మరి యొక్క దేవుడు లేడని నేడు నువ్వు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయన మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 5వ వచనం. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలం సృజించిన వాడు. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 9వ వచనంలో. ఏలైనకి యెహోవా భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నువ్వు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనం స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 26వ వచనంలో. ఆకాశమందుండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. చివరిగా ఒక మాట. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండును గాక. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవసేయ, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీరే సర్వాధికారి అయిన దేవుడు తండ్రి, మీ అందరూ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు తగినట్లుగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.